శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో అర్జునుడి యొక్క జయత్రయాత్ర అయిన తర్వాత భీమసేనుడి యొక్క జయత్రయాత్రని వర్ణిస్తున్నాడు వైశంపాయనుడు జనమేజయుడు. జనమేజయుడు అడిగాడు, మహానుభావ నువ్వు ఇలా సంక్షిప్తంగా చెబితే కుదరదు, మా పూర్వీకులైనటువంటి వాళ్ళ యొక్క జయత్రయాత్రను అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా మాకు వర్ణించాలి, నువ్వు అవన్నీ వినాలి, నేను ఆ ఉత్సాహంలో ఉన్నాను నేను, అందువలన వివరంగా చెప్పబోయ్యా అని అడిగితే వైశంపాయనుడు అవన్నీ వివరంగా చెబుతూ అంత క్రితము అర్జునుడు చేసినటువంటి జయత్రయాత్రను అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా వర్ణించి చెప్పాడు. ఇప్పుడు భీమసేనుడి యొక్క జయత్రయాత్రను వర్ణిస్తున్నాడు. ఆ భీమసేనుడు కూడా ఆ వ్యాస భగవానుడి యొక్క సూచనని అనుసరించి ఆజ్ఞను అనుసరించి అలాగే యుధిష్ఠిరుడి యొక్క అనుమతి తీసుకున్నటువంటి వాడే తూర్పు దేశానికి జయత్రయాత్రకి బయలుదేరినటువంటి వాడు ఆ తూర్పు దేశంలో తూర్పు దిక్కులు ఉండేటువంటి అనేక మంది రాజులందరినీ కూడా తాను స్వాధీనం చేసుకున్నటువంటి వాడయ్యి ఆయన ఇంకా అలా జయత్రయాత్ర చేస్తూనే ఉన్నాడు. శర్మకాన్ వర్మకాంశ్చైవ వ్యజయత్ శాంతపూర్వకం వైదేహకంచ రాజానం జనకం జగతీపతిం విజిజ్ఞే పురుష వ్యాగ్రహ నాతి తీవ్రేణ కర్మణ శకాంశ బర్బరాంశేవ అదయచ్ఛద్మపూర్వకం. ఆ తర్వాత శర్మకుడు వర్మకుడు అనేటువంటి రాజులున్నట్ట, వాళ్ళిద్దరినీ కూడా అనునయించి జయించేట. అలాగే విదేహరాజు అయినటువంటి జనకుని కూడా ఎక్కువ శ్రమ లేకుండా తన వాడిగా చేసుకున్నట్ట. అలాగే శకులు బర్బరులపై ఛలం ప్రయోగించి జయం సాధించేట. ఛలం అంటే అదొక ఉపాయం అన్నమాట. ఆ ఉపాయాన్ని సామధాన భేదములే కాకుండా ఛలమని 5వ ఉపాయంగా చెబుతారు. అటువంటి దాన్ని ఉపయోగించి ఆయన వాళ్ళని జయించేట. వైదేహస్తు కౌంతేయ ఇంద్ర పర్వతమంతిక కిరాతానామధిపతిన్ అదయత్ సప్త పాండవ తత సుహ్మాన్ ప్రసుహ్మాంశ్చ సపక్షాన్ అతి వీర్యవాన్ విజిత్య యుధి కౌంతేయ మాగధాన్ అభ్యదాద్బలి. అలాగే విదేహ దేశంలో ఆగి కుంతి కుమారుడైనటువంటి భీముడు ఇంద్రపర్వత సమీపంలో ఉన్నటువంటి 7 కిరాతరాజుల్ని జయించేట. ఆ తర్వాత సుహ్మ ప్రసుహ్మ దేశ రాజులను వాళ్ళ పక్షంలో ఉండేటువంటి సేనలను యుద్ధంలో ఓడించి మగధ దేశం వైపు సాగిపోయేట. దండంచ దండధారంచ విజిత్య పృథివీపతిం తైరేవ సహితై సర్వై గిరివ్రజముపాద్రవత్. ఆ తర్వాత అతడు ఆ మార్గంలో దండుని దండధారుణ్ణి ఇతర రాజులను అందరినీ జయించి వాళ్ళందరితోటి కలిసి గిరివ్రజపురం చేరేట. అంటే జరాసంధుడి యొక్క నగరం ఇంత క్రితం వెళ్ళి జరాసంధుడిని సంహరించి వచ్చినటువంటి వాడే. అందువలన అక్కడికి వెళ్ళేట. జారాసంధిం శాంతయత్వా కరే చ వినివేశ్య తైరేవ సహితే సర్వే కర్ణమభ్యద్రవద్బలి సకంపయన్నివ మహీం బలేన చతురంగిణా యుధే పాండవ శ్రేష్ఠ కర్ణేన అమిత్రఘాతిన సకర్ణం యుధి నిర్జిత్య వశే కృత్వా చ భారత తతో విజిజ్ఞే బలవాన్ రాజ్ఞ పర్వతవాసినః అథ మోదాగిరౌ చైవ రాజానం బలవత్తరం పాండవో బాహువీర్యేణ నిజఘాన మహామృధే. ఆ తర్వాత మరి జరాసంధుడిని అక్కడ సంహరించాడు. ఆ జరాసంధుడిని సంహరించినటువంటి వాడు భీమసేనుడే కాబట్టి భీమసేనుడి యొక్క పరాక్రమం అంతా కూడా ఆ జరాసంధుడు కుమారుడైనటువంటి సహదేవుడికి తెలుసు. ఈయన అనుమతితోటే అక్కడ సహదేవుడు ఆ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అందువలన ఆ సహదేవుడు వెంటనే భీమసేనుడికి చక్కటి మర్యాద చేశాడు, ఆహ్వానించాడు ఎదురేగి. అందువలన అతడిని అనునయించాడు. అతడు కూడా ఆ యుధిష్ఠిరుడికి కప్పం కట్టేటట్టుగా ఆ రాజ్యంలో నెలకొల్పి అందరితో కలిసి కర్ణుడి మీద దండయాత్ర చేసేట. భూమిని కంపింపజేసేటువంటి చతురంగ బలాలతో కూడినటువంటి శత్రుఘాతి అయినటువంటి కర్ణుడితో యుద్ధం ప్రకటించేట. ఆ సమరంలో కర్ణుడిని జయించి తన వశంలోకి తెచ్చుకుని ఆయన చేత కూడా కప్పం కట్టించేట. ఆ పైన పర్వత ప్రాంత రాజులపైకి యుద్ధాలకు వెళ్ళేట. వాళ్ళ మీద విజయం పొందేట. మోదాగిరి రాజును బాహుబలంతో ఎదుర్కొని తన భుజబలంతో అతన్ని చంపేసేట. తత పుండ్రాధిపం వీరం వాసుదేవం మహాబలం కౌశికీ గచ్చ నిలయం రాజానంజమహోజసం ఉభౌ బలభృతౌ వీరౌ ఉభౌ తీవ్ర పరాక్రమౌ నిర్జిత్యాదే మహారాజా వంగరాజముపాద్రవత్. ఆ తర్వాత పుండ్రాధిపతి పౌండ్రక వాసుదేవుడు అంటారు ఆయన. పుండ్రాధిపతి వాసుదేవుడి అక్కడికి వెళ్ళేట. కౌశికీ నదీ తీరంలోని మహోజసుడు అనేటువంటి వాడు పరిపాలిస్తున్నాడు. ఆయన్ని జయించేట. వీళ్ళిద్దరూ
ఇద్దరు కూడా ఆ పుండ్రాధిపతి అయినటువంటి వాసుదేవుడు మహోజసుడు కూడా మంచి బలవంతులైనటువంటి వాడు, ఎదిరింప శక్యం కాని పరాక్రమవంతులు. అయినప్పటికీ కూడా భీమసేనుడు ఆ పౌండ్రక వాసుదేవుడిని యుద్ధంలో ఓడించేట, వంగదేశాన్ని అంతటినీ కూడా ఆక్రమించేట. సముద్రసేనం నిర్జిత్య చంద్రసేనం చ పార్థివం తామ్రలిప్తం చ రాజానం కర్వటాధిపతిం తథా సుహ్మానామధిపం చైవ ఏ చ సగాగరవాసినః సర్వాన్ మ్లేచ్ఛగణాం చైవ విజిగ్యే భరతర్షభః. ఆ తర్వాత భరతవంశ ప్రతిష్టకు కారణభూతుడైనటువంటి భీమసేనుడు సముద్రసేనుణ్ణి, చంద్రసేనుణ్ణి, తామ్రలిప్త దేశపు రాజులను, ఖర్వటాధిపతిని, సుహ్మదేశపు రాజును, సముద్ర తీరవాసులైనటువంటి అనేక మంది మ్లేచ్ఛ రాజులను కూడా తన పరాక్రమంతో లొంగదీసుకున్నాడు. వాళ్ళందరూ కూడా స్వాధీనులయ్యారు. వాళ్ళందరినీ కూడా కప్పం కట్టేటువంటి రాజులుగా చేశాడు. ఏవం బహువిధాన్ దేశాన్ విజిత్య పవనాత్మజ వసుతేభ్య ఉపాదాయ లౌహిత్యమగమద్బలి. ఈ ప్రకారంగా చాలా దేశాల్ని, రాజుల్ని జయించి వాయుపుత్రుడైనటువంటి భీముడు వాళ్ళ నుండి అపరిమితమైనటువంటి ధనాన్ని, అట్లాగే అనేకములైన అశ్వాల్ని, ఏనుగుల్ని, రథాలని, అనేకములైనటువంటివన్నీ కూడా కానుకగా పొంది లౌహిత్య దేశం మీద దండయాత్రకి వెళ్ళేట. సర్వాన్ మ్లేచ్ఛాన్ నృపతీన్ సాగరానోపవాసిన కరమాహారయామాస రత్నాన్ని వివిధాని చ. ఆ సముద్ర తీరవాసులైనటువంటి మ్లేచ్ఛరాజులందరినీ జయించేట. వాళ్ళ నుండి పన్ను రూపంలో రత్నాలను, ఆభరణాలను అనేకములు గ్రహించేట. చందన గురు వస్త్రాణి మణిమౌక్తిక కంబలం కాంచనం రజితం చైవ విద్రుమం చ మహాధనం తే కోటి శత సంఖ్యేన కౌంతేయం మహతా తథా అభ్యవర్షన్ మహాత్మానం ధనవర్షేణ పాండవం. అంతేకాదు ఆ రాజులందరూ చందనము, అగరు, మణులు, వెండి, బంగారం, పగడాలు, వస్త్రాలు, ముత్యాలు, పట్టుబట్టలు, కంబళ్ళు, విలువైన ఆభరణాలు అనేకములైనటువంటివి కానుకలుగా సమర్పించేట. ఈ కప్పం రూపంలోనే భీమసేనుడి మీద కోట్ల కొలది ధనాన్ని, రత్నాన్ని కూడా వెదజల్లేట. అంతటి ధనరాశులన్నింటినీ కూడా తీసుకునేటువంటి వాడయ్యి అలాగ మొత్తము తూర్పు దిక్కు వైపున ఉన్నటువంటి సమస్తములైనటువంటి రాజుల్ని తన అధీనంలోకి తీసుకుని వాళ్ళందరూ సమర్పించినటువంటి అనేకములైనటువంటి ధనరాశులన్నీ కూడా తీసుకుని ఇంద్రప్రస్థముపాగమ్య భీమో భీమ పరాక్రమ నివేదయామాస తదా ధర్మరాజాయ తద్ధనం. ఆ పరాక్రమవంతుడైన భీమసేనుడు ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చాడు. వచ్చి ధర్మరాజుకి తాను తెచ్చినటువంటి ఆ ధనాన్నంతటినీ కూడా సమర్పించి ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి భీమ ప్రాచి దిగ్విజయ త్రింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో దిగ్విజయ పర్వం అనే ఉపపర్వంలో భీమ ప్రాచి దిగ్విజయం అనేటువంటి 30వ అధ్యాయమైంది. 31వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. తథైవ సహదేవోపి ధర్మరాజేన పూజితః మహత్యా సేనయా రాజన్ ప్రయయో దక్షిణాం దిశం. ఈ విధంగా అంటే ఏంటి, ఇప్పటికీ అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు, మొత్తం అందరినీ జయించి తీసుకొచ్చాడు అనేకమైన ధనరాశుల్ని. భీముడు తూర్పు దిక్కుకి వెళ్ళాడు, ఆ తూర్పు దిక్కుని రాజులందరినీ జయించి అనేకమైన ధనరాశులను కానుకగా పట్టుకొచ్చాడు. ఆ తర్వాత సహదేవుడు ధర్మరాజు చేత సమ్మానింపబడినటువంటి వాడే గొప్ప సేనతో దక్షిణ దిక్కు వైపు దండయాత్రకి వెళ్ళాడయ్యా. వెళ్ళి సూరసేనాన్ కార్స్నేన పూర్వమేవాజయత్ ప్రభు మత్స్యరాజంచ కౌరవ్య వశే చక్రే బలాద్బలి. శక్తిశాలైనటువంటి సహదేవుడు అన్నిటికంటే ముందు సూరసేన దేశవాసులను ఓడించేట. తిరిగి మత్స్యరాజు అయినటువంటి విరాటుడిని కూడా తన అధీనంలోకి తీసుకున్నట్ట. అధిరాజాధిపం చైవ దంతవక్త్రం మహాబలం జగాయ కరదం చైవ కృత్వా రాజ్యే నివేశేత్. తర్వాత బలసంపన్నుడైనటువంటి దంతవక్తుని దగ్గరికి వెళ్ళేట. వెళ్ళి అతన్ని జయించి కప్పం కట్టేటువంటి విధంగా చేసినటువంటి వాడై మళ్ళీ రాజ్యంలో అతన్ని నియమించేట. సుకుమారం వశే చక్రే సుమిత్రం చనరాధివం తథైవ అపరమప్స్యాంశ వ్యజయత్ సపటచ్చరాన్ నిషాద భూమిం గోశృంగం పర్వత ప్రవరం తథా తరసైవాజయద్ధీమాన్ శ్రేణిమంతం చ పార్థివం. ఆ తర్వాత సుకుమారుణ్ణి, సుమిత్రుణ్ణి వశం చేసుకున్నాడు. అపరమత్స్య దేశాన్ని, పటచ్చరుల్ని జయించాడు. నిషాద దేశం, పర్వత శ్రేష్టం, గోశృంగం వీటన్నిటిని కూడా జయించే సహదేవుడు
శ్రేణిమంతుడిని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నట్ట. నరరాష్ట్రంచ నిర్జిత్య కుంతి భోజముపాద్రవత్ ప్రీతిపూర్వంచ తస్యాసో ప్రతి జగ్రాహ శాసనం. అంతేకాకుండా నరరాష్ట్రాన్ని జయించాడు, కుంతి భోజుడి మీద ఆక్రమణ చేశాడు. కుంతి భోజుడు ప్రసన్నతో అతడి యొక్క ఆజ్ఞను స్వీకరించి అతను చెప్పిన విధంగా చేస్తానన్నాడు. తతశ్చర్మణ్వతి కూలే నా జంభకస్యాత్మజం నృపం దదర్శ వాసుదేవేన శేషితం పూర్వభైరిణ. ఆ తర్వాత చర్మణ్వతి అనే నది ఉంది. ఆ నదీ తీరం దగ్గరలో జంబుకుని కొడుకుని చూసేట. ఆ జంబుకుడు శ్రీకృష్ణుడికి అసలు పూర్వకాలంలో శత్రువు. ఆ శ్రీకృష్ణుడు అతన్ని చంపకుండా వదిలేశాడు. అందువలన అక్కడికి వెళ్ళి చక్రేతేన ససంగ్రామం సహదేవేన భారత సతమాజౌ నిర్జిత్య దక్షిణాభిముఖోయో. అతడు సహదేవంతో యుద్ధానికి సిద్ధమయ్యాట. అతన్ని యుద్ధంలో అణచివేసినటువంటి వాడై దక్షిణ దిక్కుగా బయలుదేరాడు సహదేవుడు. శేకాన్ అపరశేకాంశ్చ వ్యజేత్ సుమహాబల కరంతేభ్య ఉపాదాయ రత్నాని వివిధాని చ తతస్తేనైవ సహిత నర్మదామభితోయయో. ఆ తర్వాత శేక అపరశేక దేశాలని విజయం పొందాడు. వాళ్ళ నుంచి అనేకమైన రత్నరాశులను కానుకగా పొందాడు. శాకాధిపతితో కలిసి మళ్ళీ నర్మదా నది వైపు సాగేట. విందాను విందావావంత్యే సైన్యేన మహతా భృతే దిగాయ సమరో వీరు ఆశ్వినేయ ప్రతాపవాన్. ఆ తర్వాత అవంతి దేశం రాజులు ఉన్నారు, విందాను విందులని. వాళ్ళు గొప్ప సైన్యం కలిగినటువంటి వాళ్ళు. ఆ సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి ఎదురొస్తే అశ్విని దేవతల యొక్క కుమారుడైనటువంటి ప్రతాపవంతుడైనటువంటి సహదేవుడు వాళ్ళని అవలేలగా ఓడించాట. తతో రత్నాన్యుపాదాయ పురం భోజకటం యయో తత్ర యుద్ధమభూత్ రాజన్ దివసద్వయమచ్యుత. వాళ్ళ నుంచి అనేకములైనటువంటి రత్నాలని కానుకలుగా స్వీకరించినటువంటి వాడై భోజకట నగరం చేరేట. అక్కడ సహదేవుడు 2 రోజుల పాటు యుద్ధం చేసేట, చాలా ఘోరంగా. సవిదిత్య ధురాదర్శం భీష్మకం మాద్రినందన కోసలాధిపతిం చైవ తథా వేణా తటాధిపం కాంతారకాంశ సమరే తథా ప్రాక్కోసలాన్ నృపాన్ నాటకేయాంశ సమరే తథా హేరంభకాన్ యుధి. ఆ యుద్ధంలో ఎదురు లేనటువంటి పరాక్రమము కలిగినటువంటి ఆ సహదేవుడు భీష్మకుణ్ణి జయించాడు. కోశలరాజు అయినటువంటి వేణానది ఒడ్డున ఉన్నటువంటి నేతల్ని, అలాగే కాంతారక పూర్వకోశల రాజుల్ని యుద్ధంలో ఓడించినటువంటి వాడై ఆ పిమ్మట నాటకేయ హేరంబకులందరినీ కూడా జయించినటువంటి వాడై మారుధంచ వినిర్జిత్య రమ్యగ్రామ మధోబలాత్ నాచీనానుర్భుకాంశైవ రాజ్ఞస్తైవ మహాబల తాంస్తాన్ ఆటవికాన్ సర్వాన్ అజయత్ పాండునందన వాతాధిపంజం నృపతిం వశే చక్రే మహాబల. మారుధుణ్ణి అలాగే రమ్యగ్రాముణ్ణి తన బలంతో వశంలోకి తెచ్చుకున్నాడు. నాచీనులు అద్భుకులు మొదలైనటువంటి వనేచర్ రాజులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఓడించాట. ఆ తర్వాత వాతాధిపుణ్ణి కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నట. పులిందాం శరణే జిత్వా యజో దక్షిణత పుర యుధే పాండ్యరాజేన దివసం నకులానుజ. అలాగే పులిందుల్ని సమరంలో నెగ్గినటువంటి సహదేవుడు దక్షిణంగా ముందుకు వెళ్ళేట. పాండ్యరాజుతో ఒక రోజంతా యుద్ధం చేసేట. యుద్ధం చేసి అతన్ని జయించేట. తాం జిత్వాస మహాబాహు ప్రేయా దక్షిణాపథం గుహామాసాదయామాస కిష్కింధాం లోక విశ్రుతాం. మహాబాహు అయినటువంటి సహదేవుడు అతన్ని జయించి దక్షిణాపథానికి వెళ్ళేట. అక్కడ లోక ప్రసిద్ధి పొందినటువంటి కిష్కిందా గుహను చేరేట. తత్ర వానర రాజ్యాభ్యాం మైందేన ద్వివిధేన చ యుధే దివసాన్ సప్త నచతో వికృతింగతో. అక్కడ వానర రాజులు అందరూ ఉన్నారు ఆ కిష్కింధలో. అటువంటి ఆ వానరాజులైనటువంటి మైంద ద్విధులతో వారం రోజులు యుద్ధం చేసేట. యుద్ధం చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఏమీ అలసట ఏం లేదు, వాళ్ళు అలా యుద్ధం చేస్తూనే ఉన్నారట. తతస్తుష్టో మహాత్మానో సహదేవాయ వానరో భూచతుశ్చైవ సంహృష్టో ప్రీతిపూర్వం ఇదం వచ. ఆ మహాత్ములైనటువంటి ఆ మైంద ద్విధులు ఇద్దరు కూడా అప్పుడు సహదేవుడితో చెప్పారట, మహానుభావ నువ్వు గొప్ప యుద్ధం చేస్తున్నావు, గొప్ప పరాక్రమవంతుడైనటువంటి వాడవే నువ్వు అని అతనితో ప్రీతిగా ఈ విధంగా చెప్తున్నట్ట. గచ్చ పాండవశార్దూల రత్నాన్యాదాయ సర్వస అవిఘ్నమస్తు కార్యాయ ధర్మరాజాయ ధీమతే. వాళ్ళు వెంటనే చెప్పేసట, మా నుంచి అనేకములైనటువంటి రత్నాలను కానుకగా తీసుకుని వెళ్ళవయ్యా, బుద్ధిమంతుడైనటువంటి ధర్మరాజు యొక్క కార్యం ఎప్పుడు విఘ్నం కాకూడదు, మేము ఆయన వశవర్తులమై ఉంటాము అని చెప్పారట. తతో రత్నాన్యుపాదాయ పురీం మాహిష్మతిం యయో
తత్ర నీలేన రాజ్ఞా సచక్రే యుద్ధం నరషభ. వాళ్ళ నుంచి అనేకమైన రత్నాలను స్వీకరించిన సహదేవుడు మాహిష్మతి నగరానికి వెళ్ళేట. అక్కడ నీలుడు అనేటువంటి రాజుతోటి గొప్ప యుద్ధం చేసేట. చేసినటువంటి వాడై పాండవ పరవీరగ్రహ సహదేవ ప్రతాపవాన్ తతోస్య సుమహద్యుద్ధం ఆసీద్ భీరు భయంకరం. ఆ పరవీరుల్ని పడగొట్టగడంలో ప్రతాపవంతుడైనటువంటి సహదేవుడు నీలుడితోటి యుద్ధం చేసేట, గొప్ప యుద్ధం. అది ఎలా ఉందయ్యా అంటే అది చూసేటువంటి వాళ్ళకే భయం కలిగిస్తుందట. అటువంటి యుద్ధం చేసేట. ఆ యుద్ధంలో బోళ్ళంత సైన్యం నశించింట. సైన్య క్షయకరం చైవ ప్రాణానాం సంశయావహం చక్రేతస్య సాహాయం భగవాన్ హవ్యవాహన. బోళ్ళంత ఆ యుద్ధంలో సైన్యం బోళ్ళంత నశించింది, ప్రాణాలకు కూడా సందేహం కలిగించింది. ఆ సమయంలో అగ్నిదేవుడు నీరుడికి సహాయం చేసేట. చేయడం వల్ల అలా జరిగిందట. తతో రథా హయానాగా పురుష కవచాని చ ప్రదీప్తాని వ్యదృశ్యంత సహదేవ బలే తదా. దాంతో సహదేవుడి యొక్క సైన్యంలో రథాలు, గుర్రాలు, ఏనుగులు, పురుషులు, కవచాలు కూడా అగ్నితో అన్నీ కూడా మండుతున్నట్టుగా కనిపించేట. తత సుసంభ్రాంతమనాహ బభూవ కురునందన నోత్తరం ప్రతివక్తుం చ శక్తో భుజనమేజయ. అది చూసేటప్పటికి సహదేవుడికి కొద్దిగా ఆశ్చర్యం కలిగిందట. ఏమిటి ఇదంతా కూడా ఇలాగ దగ్ధమైపోతుంది సేన అంతా కూడా, ఏం జరుగుతోంది అని తాను ఏమీ ప్రతీకారం చేయలేనటువంటి పరిస్థితుల్లో అలా ఒక క్షణం ఉండిపోయేట. కిమర్థం భగవాన్ వహ్ని ప్రత్యమిత్రో అభవత్యుధి సహదేవస్య యజ్ఞార్థం ఘటమానస్య వై ద్విజ. ఆ సహదేవుడు రాజసూయ యాగం కోసం చేసేటువంటి జైత్రయాత్ర చేస్తుంటే అగ్ని అతడికి విరోధి ఎందుకు అయ్యాడు? అసలు అగ్ని మరి సహదేవుడికి సహకరించాలి కదా. అటువంటి సహకరించకుండా అతని శత్రుపక్షమైనటువంటి ఆ నీలుడికి సహకరించడం ఏమిటి? ఈ సహదేవుడి యొక్క సేనంతా కూడా అగ్నిదగ్ధమైపోతున్నట్టుగా కనిపించడం ఏమిటి? దీనికి కారణం ఏమిటయ్యా? అసలు ఎందుకు సహదేవుడికి అగ్ని విరోధి అయ్యాడు అని ఒక సందేహం కలిగింది జనమేజయుడికి. వెంటనే జనమేజయుడు ఆ సందేహాన్ని అడిగాడు. అడిగితే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు. తత్ర మాహిష్మతి వాసి భగవాన్ హవ్యవాహన శ్రూయతే గృహీతో వై పురస్తాత్ పారధారిక. ఆ మాహిష్మతి నగరంలో నివసించేటువంటి అగ్నికి ఒకానొక సమయంలో రాజు అయినటువంటి నీలుని యొక్క పుత్రిక అయినటువంటి సుదర్శన మీద ఆసక్తి కలిగిందయ్యా. ఆ కారణంగా నీలస్య రాజ్ఞో దుహిత బభూవ అతీవ శోభన సాగ్నిహోత్రముపాతిష్టద్బోధనాయ పితుస్సదా. ఆ నీలుని యొక్క పుత్రిక ఎవరైతే ఉందో ఆమె చాలా అందమైనటువంటిది. ఆ సుదర్శన, ఆమె పేరే సుదర్శన అంటే చూడడానికి గొప్ప సౌందర్యం కలిగినటువంటిది. ఆమె ఎల్లప్పుడూ అగ్నిహోత్ర గృహంలో అగ్నిని రాజేస్తూనే ఉండేది. వ్యజనైర్ధూయమానోపి తావత్ ప్రజ్వలతేన సహ యావచ్చారు పుటౌష్టేన వాయునా నవిధూయతే. వింజామరలతో బీచినప్పటికీ కూడా అగ్ని రాజుకోవడం లేదట. కానీ ఆమె పెదవుల మీద గాలి తాకినప్పటికీ ఆమె ఆ అగ్ని ప్రజ్వలిస్తున్నట్ట. తతస్స భగవాన్ అగ్ని చకమేతాం సుదర్శనం నీలస్య రాజ్ఞ సర్వేషాం ఉపనీతశ్చ శోభవత్. ఆ తర్వాత అగ్ని సుదర్శను కోరేట. ఈ విషయాన్ని నీలుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి పౌరులు తెలుసుకున్నట్ట. తతో బ్రాహ్మణ రూపేణ రమమాణో యదృచ్ఛయా చకమేతాం వరారోహాం కన్యాం ఉత్పలలోచనాం తంతురాజా యథాశాస్త్రం అశాశ్ధార్మికస్తథా. ఒకనొక రోజున బ్రాహ్మణ రూపంలో తన ఇచ్ఛానుసారం తిరుగుతూ చక్కటి కలువల వంటి కళ్ళు కలిగినటువంటి సర్వాంగ సుందరైనటువంటి సుదర్శన దగ్గరకు వచ్చి తన యొక్క కామభావాన్ని అగ్ని ప్రకటించేట. ధర్మాత్ముడైనటువంటి నీరుడు శాస్త్ర మర్యాదతో ఆ బ్రాహ్మణుని శాసించేట. ప్రజజ్వాల తతకోపాత్ భగవాన్ హవ్యవాహన తందృష్ట్వా విస్మితో రాజా జగామ శిరసావనిం. దాంతో ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుని శాసించాడో కోపం వచ్చింది అగ్నికి. తన యొక్క స్వరూపంతో మండిపోసాగేట. అది చూసి రాజు అయినటువంటి నీళ్లు ఆశ్చర్యపోయేట. వెంటనే ఆ అగ్ని ఇది అగ్నిదేవుడు అని తెలుసుకున్నటువంటి వాడే తల నేలకి ఆనించి అగ్నికి నమస్కారం చేసేట. తత్కాలేన తాంకన్యాం తథైవ తదా నృప ప్రదో విపరూపాయ వహనయే శిరసానత. వివాహయోగ్యమైన సమయం రాగానే రాజు అయినటువంటి నీళ్లు బ్రాహ్మణ రూపం ధరించినటువంటి అగ్నికి తన సుదర్శనని అప్పగించి అతని పాదాల మీద శిరస్సు ఉంచి నమస్కారం చేసేట. ప్రతిగృహ్య
తాం శుభ్రూం నీలరాజ్ఞ సుతాం తదా చక్రే ప్రసాదం భగవాన్ తస్య రాజ్ఞో విభావసు. ఆ విధంగా సుదర్శన గ్రహించినటువంటి అగ్ని నీలుడి మీద తన అనుగ్రహాన్ని ఈ విధంగా ప్రకటించేట. వరేణ ఛందయామాస తన్రూపం శిష్టకృత్తమ అభయంచ స జగ్రాహ స్వసైన్యే వై మహీపతి. అగ్ని తన అభీష్టాన్ని నెరవేర్చాడు కాబట్టి నీలుడిని వరం కోరుకోమని నిర్బంధించాడు. ఆ రాజు ఏం చేశాడంటే తన సేనకు అభయం ఇవ్వాలి, నేను ఎప్పుడు యుద్ధం చేసినా నా సేన అనేటువంటిది ఎప్పుడు కూడా విజయం పొందుతూ ఉండాలి అని ఆ అగ్నిని ప్రార్థించేట. తత ప్రభృతి ఏకేచిత్ అజ్ఞాన తాంబురీం నృపాః జిగీషంతి బలాత్రాజంతే దహ్యంతే శ్వవహ్నినా. అది మొదలుకొని ఈ విషయం తెలవకుండా ఎవరైనా నగరాన్ని గెలవాలనుకున్నటువంటి వాళ్ళకి అగ్ని ఏం చేస్తాడంటే తన జ్వాలలతో నశింప చేసేస్తూ ఉంటాడు. అందువలన ఈ నీరుడి యొక్క సైన్యం ఏమీ అవదు, శత్రుపక్షం వాళ్ళు మటుకు నశించిపోతూ ఉంటారు. తస్యాం పుర్యాం తదా చైవ మాహిష్పత్యాం గురుద్వహ బభూవ రణతిగ్రాహ్య యోషిత ఛందదఖిల. అలా మాహిష్మతి నగరంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా స్వేచ్ఛగా గ్రహింప వీలుగా అనేటువంటి వాళ్ళు అయ్యారు. వాళ్ళు ఎవరు అని నా వివాహం చేసుకోవాలంటే కూడా వాళ్ళు ఎంతో ప్రార్థన చేసి వాళ్ళని ఒప్పించి చేసుకోవాలి తప్ప లేకంటే వివాహం చేసుకోవడం అనేటువంటిది కూడా కుదరనటువంటి పరిస్థితి వచ్చింది. ఏం అగ్నిర్వరం ప్రాదా స్త్రీణాం అప్రతివారణే వరిణ్యస్తత్ర నార్యో హి యథేష్టం వితరంచుత. అగ్ని ఆ స్త్రీలందరికీ కూడా వరం ఇచ్చాట. అగ్ని ప్రతికూలత వలన స్త్రీలకు స్వయంగా వరుల యొక్క నిర్బంధం లేకుండా పోయింది. అందువల్ల ఆ స్త్రీలు స్వేచ్ఛగా ఏ వరుణ్ణి కావాలనుకుంటే ఆ వరుణ్ణి వాళ్ళు పొంది వివాహం చేసుకునేవాళ్ళట. వర్జయంతి చ రాజానః తత్పురం భరతర్షభాభయాదగ్నిర్మహారాజా తదా ప్రభృతి సర్వదా. అప్పటి నుండి రాజులందరూ కూడా అగ్ని భయం వల్ల ఆ రాజ్యం మీదకి దండయాత్రకు వెళ్ళడం కానీ ఆ రాజ్యం మీదకి వెళ్ళడం కానీ చేయకుండా వాళ్ళందరూ కూడా దూరంగా ఉంటూ ఉంటారట. సహదేవస్తు ధర్మాత్మ సైన్యం దృష్ట్వా భయాదితం పరీతమగ్నినా రాజన్నా కంపత యథాచలః ఉపస్పృశ్య శుచిర్భూత్వా స్వబ్రవీత్ పావకం తతః. ఆ ధర్మాత్ముడైనటువంటి సహదేవుడు అగ్ని చేత ఆవృతమై భయపడుతున్నటువంటి తన సైన్యాన్ని చూచి పర్వతంలా నిశ్చలుడై ఆచమనం చేసుకుని పవిత్రుడై కూర్చుని అక్కడ అగ్నిని ఈ విధంగా వేడుకున్నట్ట సహదేవుడు. త్వదర్థోయం సమారంభ కృష్ణవర్త్మన్ నమోస్తుతే ముఖం త్వమసి దేవానాం యజ్ఞస్త్వమసి పావక. ఇతను ఎందుకు వచ్చాడు అసలు యుద్ధానికి సహదేవుడు అంటే యుధిష్ఠిరుడు చేయబోయేటువంటి రాజసూయ యాగం నిర్విఘ్నంగా జరగడం కోసమని, ఆ రాజసూయ యాగం చెయ్యాలంటే సమ్రాట్ అవ్వాలి కాబట్టి ఆ యుధిష్ఠిరుని సమ్రాట్ చేయడం కోసమని ఈ దిక్కున ఉండేటువంటి అన్ని రాజుల్ని జయించి వాళ్ళందరూ కూడా యుధిష్ఠిరుడికి వశవర్తులు అయ్యేటట్టుగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాడు. మరి యజ్ఞము చేయడం అంటే ఏంటి? అగ్నికి ప్రీతిని కలిగించడమే కదా. అందువలన వెంటనే అగ్నిని ప్రార్థిస్తున్నాడు. ఓ అగ్నిదేవా, నీ కొరకే నేను ఈ ప్రయత్నమంతా చేస్తున్నానయ్యా, నీకు నమస్కారము. నువ్వు దేవతలందరికీ కూడా ముఖరూపుడైనటువంటి వాడు, యజ్ఞస్వరూపుడు అయినటువంటి వాడు. పావనాత్ పావకశ్చాసి వాహనాత్ హవ్యవాహన వేదాస్వదర్థం జాతా వై జాత వేదాస్తతోహ్యపి. అందరినీ పవిత్రుల్ని చేయడం చేత నువ్వు పావకుడు అయ్యావు. అలాగే అందరికీ అంటే దేవతలందరి యొక్క హవ్యాన్ని కూడా వహించడం వల్ల నువ్వు హవ్యవాహకుడికి అయ్యేవు. వేదాలన్నీ నీకోసమే పుట్టాయి, అందుచేత నువ్వు జాతవేదుడు అయ్యేవు. చిత్రభాను సురేశస్యానలస్త్వం విభావసో స్వర్గద్వార స్పృశశ్చాపి హుతాసో జ్వలనం సిఖి. అంతేకాక నిన్ను చిత్రభానుడు అంటారు, సురేషుడు అంటారు, అనలుడు అంటారు. నువ్వు ఎల్లప్పుడూ కూడా స్వర్గద్వారాలన్నీ స్పృశిస్తావు, ఆహుతులన్నింటినీ కూడా భుజిస్తావు కనుక హుతాశుడు అయ్యేవు. ప్రజ్వలించడం చేత జ్వలనుడు అయ్యేవు, శిఖలుండడం చేత శిఖివయ్యేవు. ఇలా నీ పేర్లన్నీ కూడా సార్థకమైనటువంటి పేర్లయ్యా. వైశ్వానరస్త్వం పింగేశ ప్లవంగో భూరి తేజస కుమార సూస్త్వం భగవాన్ రుద్రగర్భో హిరణ్యకృతు. నిన్నే వైశ్వానరుడు అంటారు, పింగేశుడు అంటారు, ప్లవంగుడు అంటారు, భూరితేజుడు అంటారు. ఇటువంటి పేర్లన్నీ ధరించావయ్యా. కుమారస్వామి యొక్క జన్మకు కూడా కారణభూతుడైనటువంటి వాడు నువ్వు. ఐశ్వర్యం ఇవ్వడం చేత భగవంతుడు అయ్యేవు.
రుద్ర వీర్యాన్ని ధరించడం చేత రుద్రగర్భుడు అయ్యావు, బంగారాన్ని పుట్టించడం చేత హిరణ్యకృత్తు అయ్యావు నువ్వు. అగ్నిర్దధాతు మే తేజ వాయు ప్రాణం దదాతు మే పృథివీ బలమాదధ్య శివం చాపో దిశంతు మే. అగ్ని నాకు తేజస్సుని, వాయువు ప్రాణశక్తిని, భూమి బలాన్ని, నీరు శుభాన్ని కూడా నాకు ఇచ్చుగాక. అపాంగర్భ మహాసత్వ జాతవేద సురేశ్వర దేవానాం ముఖమగ్నేత్వం సత్యేన విపునీహిమాం. బలాన్ని ప్రకటించగలిగినటువంటి మహాసత్వుడైనటువంటి ఓ అగ్ని సురేశ్వర, నువ్వు దేవతల యొక్క ముఖానివయ్యా, మీ సత్యప్రభావం చేత నన్ను పవిత్రుణ్ణి చెయ్యి అంటూ ఆ అగ్నిని ప్రార్థిస్తున్నట్టు అలా కూర్చుని. ఋషిభిర్బ్రాహ్మణైశ్చేవా దేవతైరసురైరపి నిత్యం సుహృతయజ్ఞేషు సత్యేన విపునీహిమాం. ఋషులు కాని, బ్రాహ్మణులు కాని, దేవతలు కాని, అసురులు కాని ఎల్లప్పుడూ కూడా యజ్ఞ సమయంలో నీలోనే ఆహుతులన్నీ వేస్తారు. నీ సత్యప్రభావం చేత నన్ను పవిత్రుణ్ణి చేయవయ్యా. ధూమకేతు శిఖీచత్వం పాపహానిల సంభవ సర్వప్రాణిషు నిత్యస్థ సత్యేన విపునీహిమాం. అలాగే ధూమమే నీ ధ్వజమయ్యా, శిఖరతో నువ్వు ప్రకాశిస్తావు, పాపాలన్నీ పోగొడతావు, వాయు కారణంగా ప్రకటమవుతూ ఉంటావు, ప్రాణులందరిలోనూ నువ్వు దాగి ఉన్నావు. నీ సత్యప్రభావం చేత నన్ను పునీతుణ్ణి చెయ్యి. ఏవం స్తుతోసి భగవన్ ప్రీతేన శుచినామయా తుష్టిం పుష్టిం శృతిం చైవ ప్రీతిం చాగ్నే ప్రయచ్చమే. నేను పవిత్రుడిగా అయ్యి నిన్ను ఈ విధంగా స్తోత్రం చేశాను. ఓ అగ్నిదేవ, తుష్టి, పుష్టి, శ్రవణశక్తి, శాస్త్రజ్ఞానము, ప్రీతిని ఇవన్నీ కూడా నాకు ఇవ్వాల్సిందయ్యా మహానుభావ అని అగ్నిని ప్రార్థన చేసేట. నిత్యేవం మంత్రమాగ్నేయం పఠన్యో జుహ్యాద్విభం బుద్ధిమాన్ సతతం దాంత సర్వపాపై ప్రముచ్యతే. ఈ ఆగ్నేయ మంత్రాలు అంటారు ఇక్కడ చెప్పబడినటువంటి. ఇప్పుడు ఈ సహదేవుడు త్వదర్థోయం సమారంభ కృష్ణవర్తన్ నమోస్తుతే ముఖం త్వమే దేవానాం యజ్ఞస్త్వమసి పావక దగ్గర నుంచి ఏవం స్తుతోసి భగవన్ ప్రీతేన శుచినామయా తుష్టిం పుష్టిం శృతించేవ ప్రీతిం చాగ్నే ప్రయచ్చమాని ఇవి ఏకంగా ఒక 9 రకములైనటువంటి శ్లోకాల్లో ఇవన్నీ కూడా ఆగ్నేయ మంత్రాలన్నీ కూడా, అంటే అగ్ని యొక్క పేర్లు, అగ్నికి ఆ పేర్లు ఎలా కలిగాయో వివరణ చేస్తూ చెప్పబడినటువంటి ఉన్నాయి. అందువల్ల వీటిని కనుక ఈ ఆగ్నేయ మంత్రాలను చదువుతూ హోమం కనుక చేస్తే వాడు తప్పనిసరిగా జితేంద్రియుడవుతాట, వాడి యొక్క పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయట. అటువంటి గొప్పదైనటువంటి స్తోత్రం తోటి సహదేవుడు ఆ అగ్నిని స్తుతించాడు. యజ్ఞ విఘ్నమిమం కర్తుం నార్హస్త్వం భవ్యవాహన. ఎందుకంటే యజ్ఞం నీ వలన యజ్ఞం జరుగుతూ ఉంటుంది, ఆ యజ్ఞానికి ప్రధానభూతుడు అయినటువంటి వాడు నువ్వు. ఇప్పుడు ఆ యజ్ఞాన్ని నువ్వే విఘ్నం కలిగిస్తున్నావు. అందువల్ల ఓ హవ్యవాహన, నువ్వు ఈ యజ్ఞానికి విఘ్నం చేయడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ తగదు అని తెలియజేస్తూ అగ్నిని ఈ విధంగా స్తుతించట. ఏముక్త్వా తుమాద్రేయ కుశైరాస్తిర్యమేదిని విధివత్ పురుష వ్యాఘ్ర పావకం ప్రచుభావిషత్ ప్రముఖే తస్య సైన్యస్య భీతోద్విగ్నస్య భారత. ఈ విధంగా అగ్నితో పలికినటువంటి వాడే నరశ్రేష్ఠుడైనటువంటి సహదేవుడు దర్భలను భూమి మీద పరుచుకుని భయభీతులైనటువంటి బుద్ధికులైనటువంటి తన శానల ముందర శాస్త్రానుసారంగా అగ్నిని వెలిగించుకుని అక్కడ ఆసీనులు అయ్యేట. అంటే ఏంటి, ఒకవేళ నువ్వు ఈ యజ్ఞానికి విఘ్నం కలిగించాలనే ఉద్దేశంతో ఉంటే కనుక నన్నే ఆహుతి చేసుకో అన్నట్టుగా ఆయన దర్భాసనం వేసుకుని అక్కడ కూర్చునేటప్పటికీ ఒక్కసారిగా నచైనం అత్యగాద్వన్హి వేలామివ మహోదరి తముపేచ్య శనైర్వన్హి ఉవాచ కురు నందనం సహదేవం నృణాం దేవం శాంతపూర్వమిదం వచః ఉత్తిష్టోత్తిష్ట కౌరవ్యా జిజ్ఞాసేయం కృతామయ వేద్మి సర్వమభిప్రాయం తవ ధర్మశ్రుతస్య చ. సముద్రము చెలియలి కట్టని ఏ విధంగా అయితే అతిక్రమించలేదో అల్లాగ సహదేవుణ్ణి దాటి అగ్ని అతడి సైన్యానికి చేరలేకపోయేట. వెంటనే ఆ కురుకులానికి అంతటికి ఆనందకరుడైనటువంటి సహదేవుడి సమీపానికి అగ్ని మెల్లమెల్లగా వచ్చి అగ్ని ఆ ఆకృతి పొందినటువంటి వాడై అతన్ని అనునయిస్తూ ఆ సహదేవుడితో ఈ విధంగా అన్నట్ట, ఓ కౌరవ్యుడా లేవయ్యా, నేను నిన్ను ఈ విధంగా పరీక్షించాను, నీ అభిప్రాయాన్ని అలాగే ధర్మపరుడైనటువంటి నీ అన్న ధర్మరాజు యొక్క అభిప్రాయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. మయాతు రక్షితవ్యేయం పురీ భరత సత్తమ యావద్రాజ్ఞో హి నీలశ్చాకులే
వంశధరాయితి ఈప్స్యంతు కరిష్యామి మనసస్తవ పాండవ. ఈ నీలరాజ సంతతి రాజులుగా ఉన్నంత వరకు కూడా నేను ఈ నగరాన్ని రక్షించాలయ్యా, ఆ విధమైన ఒప్పందాన్ని నేను ఒక వరం ఇచ్చాను, అందువల్ల అయినప్పటికీ నీ అభీష్టాన్ని కూడా నేను నెరవేరుస్తాను, నువ్వు కోరుకో ఏం కావాలో అన్నాడు. అనేడు తత ఉత్థాయ హృష్టాత్మ ప్రాంజలి శిరసానత పూజయామాస మాద్రేయ పావకం భరతర్షభ. అది విన్న వెంటనే సహదేవుడు ప్రసన్నాంతరంగుడై అక్కడి నుంచి లేచాడు, శిరస్సు ఉంచి అగ్నికి నమస్కరించాడు, అగ్నిదేవుని పూజించాడు. పూజించి పావకే వినివృత్తేతు నీలో రాజాభ్యగాత్వద పావకస్యాజ్ఞయా చైవం అర్చయామాస పార్థివ సత్కారేణ నరవ్యాఘ్రం సహదేవం యుధాంపతిం. అప్పుడు అగ్ని వెనుతిరిగిన తర్వాత రాజు అయినటువంటి నీలుడు అక్కడికి వచ్చాడు. అగ్ని ఆజ్ఞానుసారంగా ఆ నరశ్రేష్ఠుడైనటువంటి సహదేవుణ్ణి నీలుడు సత్కరించాడు, అతన్ని అర్చించాడు. అర్చించినటువంటి వాడై ప్రతిగృహ్య చ తాంబూజాం కరేచ వినివేశ్య చ మాద్రీ సుతస్తత ప్రాయాద్ విజయీ దక్షిణాం దిశం. ఆ నీలుడి యొక్క పూజను గ్రహించినటువంటి వాడై సహదేవుడు కప్పాన్ని కట్టవలసిందిగా అతనికి చెప్పి అతన్ని నియమించి ఆ సహదేవుడు విజయం పొందినటువంటి వాడై దక్షిణ దిక్కుగా ముందరికి బయలుదేరేట. త్రైపురం సభసే కృత్వా రాజానమమితోజసం నిజగ్రాహ మహాబాహు తరసా పౌరవేశ్వరం ఆకృతిం కౌశికాచార్యం యత్రేణ మహతా తతః వశే చక్రే మహాబాహు సురాష్ట్రాధిపతిం తథా. ఆ తర్వాత త్రిపురేషుడైనటువంటి అమితౌజసుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన వశపరుచుకున్నట్ట సహదేవుడు పౌరవేశ్వరుణ్ణి బందీగా చేసేట. గొప్ప ప్రయత్నంతో సురాష్ట్రాధిపతి అయినటువంటి కౌశికాచార్యుణ్ణి ఆయన్ని కూడా అదుపులోకి తెచ్చుకున్నట్ట. ఇలాగ వాళ్ళందరినీ కూడా జయించినటువంటి వాడై అలా దక్షిణ దిక్కులో అలా ముందరికి ఇంకా దిగ్విజయ యాత్రలో వెడుతున్నాడు ఆ సహదేవుడు అని చెబుతూ స్వస్తి.